హలో అందరికీ, ఇదైతే నా ఫుడ్ ఛాలెంజ్లో డే 11 అనమాట. ఇంక ఈరోజు కూడా మళ్ళీ నా డే అయితే టీతోనే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరు అనుకుంటారేమో, అమ్మో దీని టీ ఏంద్రా బాబు అని చెప్పేసి. బట్ పర్లేదు, నాకు ఇష్టం కాబట్టి తాగుతున్నా. నాకు ఎందుకో నవ్వు వచ్చేస్తుంది, ఎందుకంటే ఒక ఫాలోవర్ ఉన్నాడు, నేను టీ తాగితే అలా తాగకు, బక్కగా అవుతావు, సన్న బియ్యలాగా అవుతావు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు. అందుకే నవ్వు వస్తుంది. ఇంకా నేనైతే మళ్ళీ టీ అయితే తాగుతున్నా. నాకైతే కొంచెం ప్రశాంతంగా ఉంది. బట్ నాకు హెల్త్ అయితే కొంచెం మళ్ళీ అట్లా డిస్టర్బెన్స్గానే ఉంది. చూద్దాం ఎప్పుడు సరైపోతుందో అని చెప్పి. ఇంకా టీ అయితే నేను తాగుతున్నా. టీ తాగినాక డైరెక్ట్ లంచ్ అయితే చేస్తున్నా అనమాట ఇక్కడ. ఇంకా లంచ్లో స్పెషల్ ఏంటంటే అన్నం, ఇంకా డాడీ చేసిన గోంగూర పప్పు అండ్ బాయిల్ ఎగ్. మీరు తినమంటున్నారు కదా, అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నా. నాకు బాయిల్ ఎగ్ ఎందుకో డైరెక్ట్ తినబుద్ధి కాదు. అందులోకి కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్ అట్లా వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే నేను కర్రీ అండ్ రైస్లో అయితే పెట్టుకొని తింటున్నా. చూద్దాం ఏమైనా మంచి రిజల్ట్ ఉంటుందని అనుకుంటున్నా. కానీ 1 ఎగ్కి ఏమి ఉండాలి అని చెప్పి తర్వాత రియలైజేషన్ అయిపోయాను అనమాట. ఇంక ఇక్కడ నాకైతే టేస్ట్ నచ్చింది. పప్పులోకి ఎగ్ అయితే నేను మీకు ఎగ్ చూపిస్తున్నా. ఇంకా ఆ తర్వాత నేను కొన్ని ఫొటోస్ అయితే దిగిన అనమాట. నేను ఫొటోస్కి నెంబర్స్ కూడా వేసిన. అండ్ ఆ ఫొటోస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. మీకు నచ్చిన ఫోటోకి 9 నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్ కామెంట్ చేశారంటే నేను అర్థం చేసుకుంటా ఆ ఫోటో మీకు నచ్చింది అని చెప్పేసి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ నేను ఊరికి వెళ్ళేది ఉందని చెప్పేసి ఈవినింగ్ అయితే ఇట్లా ఫాస్ట్గా అన్నం తినేస్తున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇంకా అక్కడ కూడా కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉండే, బయటనే ఉండి ఇచ్చేసిన పర్లేదని బస్సులో. ఇంకా మళ్ళీ నైట్కి ఒక టీ అయితే తాగేసిన. ఇదైతే నా డే 11 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాం, మళ్ళీ బాయ్.